హాయ్ డార్లింగ్స్, ఇప్పుడైతే మనం నేబాన్లో ఉన్నాం, ఫ్రాన్స్లో. నేను క్యాథరెల్ వచ్చిన పాత వీడియో చూడకపోతే చూడండి. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే చూసేసినాం కాబట్టి ఇక మనం వచ్చిన ప్లేస్ వేరే ప్లేస్కి వెళ్తున్నా కింద నుంచి. ఇక్కడ కొంచెంసేపు బ్యాగ్ పెట్టి కూర్చున్నా, రెస్ట్ తీసుకున్నా. వేరే ప్లేస్ వెళ్ళాలి కదా, పొద్దున్న నుంచి తిరుగుతున్నా, అందుకోసమే. ఇక డార్లింగ్స్ ఇక బయట అయితే ఇక్కడ నుంచి ఇక కొంచెం డ్రెస్సింగ్ షాప్ ఉంది, ఇక్కడ ఓపెన్ చేసారు. నేను ముందు వచ్చినప్పుడైతే ఓపెన్ చేయలే, అందుకని నేను ముందు వచ్చిన కదా, అంటే మార్నింగ్ వచ్చిన ఎంత అంటే 5 అనుకుంటా, 5 o'clock మార్నింగ్ వచ్చిన మొత్తం క్లోజ్ ఉంది. ఇప్పుడు 11 అయింది కాబట్టి ఓపెన్ చేసారు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం పోతుంది కొంచెం న్యూ ప్లేస్, కొంచెం అవుట్ఫిట్ అయితే అదిరిపోయింది ఇక్కడ మెన్స్ది. డార్లింగ్స్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తా, కొన్ని బాగానే ఉంటుంది, చూడండి మీరే. ఈ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రావెలింగ్ వ్లాగ్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. ఇక వ్లాగింగ్ ఛానల్ ఉంటుంది అంతా. ఇక అప్పుడప్పుడు ఫుడ్ వ్లాగ్ కూడా ఉంటుంది. ఇక డార్లింగ్స్ రెస్టారెంట్ ఏమన్నా తిందాం అనుకుంటే ఇవ్వలేరు. ఇక మనమైతే పోదాం, ఎందుకంటే ఆ ప్లేస్ క్లోజ్ అవుతుంది, అందుకోసమే. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే షెల్టన్ బ్రాండ్ అనుకుంటా. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే కొంచెం అంత వింతగా ఉంది, ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అనుకుంటున్నా. అంటే స్ట్రీట్ ఇది సూపర్ ఉంది నాకైతే, కానీ నైట్ టైం అయితే నడుస్తుంది అనుకుంటా. ఇంకా కొంతమంది ఉన్నారు లోపల, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇది ఒక షిప్ అనుకుంటా, షిప్ లాగా డిజైన్ చేసారు. ఇక్కడ అదే గేమ్స్ అన్నీ ఉన్నాయి. మిడిల్కి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి వెళ్తున్నా, లేదంటే వెళ్ళకపోతుండే. ఇటు నుంచి వెళ్దాం, అంటే ఇటు నుంచి దారి ఉంది, అంటే మన ప్లేస్ విజిట్ చేసే ప్లేస్ ఇటు నుంచి ఈ దారే. ఇక కొంచెం ఇది కూడా విజిటింగ్ ప్లేసే. కొంచెం అంతా ఇట్లా డిజైన్ అంతా పెట్టారు, కుప్పలంతా పెట్టారు, కానీ బాగానే ఉంది. ఆడుకోవడానికి ఇక అన్నీ ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంది, నార్మల్గా పెట్టేసారు. డార్లింగ్స్ ఇప్పుడు ఈ థీమ్ మాత్రం క్రిస్మస్ కాకముందు నేను వచ్చిన కాబట్టి అంత క్రిస్మస్ థీమ్ ఉంటుంది. నేను రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ ఇక టైం కుదరలేదు. డార్లింగ్ చూస్తున్నా కదా, చాలా బాగుంది. ఇది కొంచెం యానిమేలో వచ్చింది, లెఫ్ట్ సైడ్ ట్రైన్, అది యానిమే గుర్తుకొస్తలే, కానీ ఇక వెళ్దాం మనమైతే. కీకలు పెడుతున్నారు, నేను ఎక్కుదాం అనుకున్నా కానీ నాతోటి నా బ్యాగ్ ఉంది కాబట్టి నేను ఎక్కలేను. కొంచెం బాగానే ఉంది. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే వెళ్దాం, మీకు కొంచెం చూపించి. ఇదేందో కోడి గింత పెద్దగా ఉన్నది, అంటే పైకి ఎక్కింది. ఇక ఏమో ఇక మనకెందుకు లేని ఇక మనం తర్వాత చూద్దాం. ఇక మనమైతే ఇటు చూస్తున్నా, డిజైన్ పింక్ కలర్ డిజైన్, డాన్సింగ్ అనుకుంటా. మనం ఇక్కడ మనకి జాతర ఉంటుంది కదా, అట్లుంది ఇక్కడంతా. లైట్లు మాత్రం హైలైట్ ఉంది, ఎక్కినట్టు నడిచింది. ఇక అందరు వచ్చేసారు కాబట్టి ఇక రన్ అయింది. కోడి మాత్రం భలే ఉంది అబ్బా, సూపర్ ఉంది పైన. ఇక ఏమో ఇక డెంగ్ సింబల్ పెట్టారు, కానీ స్టాచ్యూ మాత్రం సూపర్ ఉంది, ఏదో గొప్ప పని చేసినట్టు ఉంది, అందుకోసం అలా పెట్టారు. ఇక డార్లింగ్స్ మనమైతే వెళ్దాం ముంగడికి. ఇక ఇది ఏంటి అని చూస్తున్నా, అంతా సూపర్ ఉంది, అంతా మొత్తం మార్కెట్ అనుకుంటా. నేను మ్యాప్లో ఆన్ చేసిన, అందుకోసమే కీకర్ పెడుతుంది. డార్లింగ్స్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ లేక్, అంటే చూద్దాం ఇక వెళ్తున్నప్పుడు, అంటే ఎట్లుంటుందో నాకు డౌటే. కార్ మాత్రం టెస్లా మాత్రం నేను 10 సార్లు చూసిన, ఒక్కసారి కూడా నేను చూసుకోలే. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే ఇక నేను మ్యాప్లో సెర్చ్ చేసిన ఇక ఎటు వెళ్ళాలని. ఇక డార్లింగ్స్ ఇదైతే మనం మ్యూజియం వెళ్దాం అనుకున్నా కానీ క్లోజ్ అయిపోయింది. ఇక బ్యాడ్ లక్ అనుకోవాలా, ఇక వేరే ప్లేస్కి వెళ్దాము. ఇక డార్లింగ్స్ ఇక్కడ కింద చూద్దాం అనుకున్నా, నేను ఇక కిందికి వెళ్తున్నా. ఇక వీళ్ళైతే వెళ్తున్నారు. ఇక మనం బోట్ ఎక్కుదాం అనుకున్నా, ఇక్కడ బోట్ ఏం కనిపించలే. ఇక ఎందుకులే అని ఇక కొంచెం చూడడానికి పనికి వస్తుందని ఇక చూస్తున్నా. ఇక నాకైతే వీడియో వస్తుంది, ఇక వెళ్దాం ఇక ముంగటికి ఎలా ఉంటుందో. కానీ ఫ్లవర్స్ మాత్రం, లీవ్స్ మాత్రం కొంచెం బాగానే ఉంది, డిఫరెంట్గా ఉంది, తినలే. కానీ ఇక మనమైతే వెళ్దాం. ఇక్కడ నుంచి బోట్ వస్తే బోట్ ఎక్కి వెళ్ళిపోతారు.
ఇక మనమైతే కిందికి వెళ్ళాం. ఇక మనమైతే ముంగడికి వెళ్దాం. ఎలా ఉంటుందో చూడాలా. బాగానే ఉంది ఇదంతా. కొంచెం వెదర్ మాత్రం మనకన్నా ముందు వెళ్తున్నారు ఇదే రూట్లో. ఇది తిరగాలంటే వాళ్ళు ఎక్కుతున్నారు కదా, అట్లనే ఎక్కుతారు. కానీ ఎంత ప్రైస్ ఎంత ఉన్నదో తెలియదు. నేను అడగలేను, ఎంత తెలియదు. ఇక అడుగుదాం అనుకున్నా కానీ మనం ఎక్కాం కదా, అందుకోసం అడగలే. ఇక డార్లింగ్స్ ఇక మొత్తం వెదర్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇట సన్షైన్ కదా. నేను ఇక్కడ నుంచి వచ్చిన, ఇక్కడ అంత సన్ ఉన్నది అంటే ఎండ ఉండదు. ఆ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కదా. ఇక డార్లింగ్స్ ఇక చూపిస్తున్నాం కదా, అదే క్యాథడ్రల్ ఇక్కడ నుంచి కూడా అనిపిస్తుంది. ఇక చూడకపోతే చూడండి, సూపర్ ఉంటుంది. ఇక డిస్క్రిప్షన్లో పెడతా, బాగుంటుంది. డార్లింగ్స్ కామెంట్ చేస్తలేరు ఈ మధ్య, కామెంట్ చేయండి. ఇక మనం చూస్తున్నాం కదా, ఇదే లేక్ అంటే ఈ దారి నుంచి వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తుంది. అంటే నేను వెళ్దాం అనుకున్నా కానీ 12 కిలోమీటర్స్ అంట, సారీ 6.7 కిలోమీటర్స్. అంటే స్ట్రైట్ వెళ్తే వచ్చేస్తుంది. ఇక వాళ్ళ అంటే ఎగ్జాక్ట్ ఇంతే ఉంటుంది. మనం వెళ్దాం అనుకున్నాం కానీ ఇక అద్దులే అనిపించింది. ఇక చూస్తున్నారు కదా, ఇక ఇదైతే నేను ఇంకొక ప్లేస్కి వెళ్దాం అనుకున్నా, క్లోజ్ అయిపోయింది. 1 కిలోమీటరే. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అంతా. ఇక ఎందుకులే కానీ ఇక మనం వచ్చిన ప్లేస్కి వచ్చేసినాం. ఇక్కడ స్టార్ట్ అయింది డాన్సింగ్. అంటే థండర్ అనుకుంటా, అలానే ఉంది. సూపర్ కదా, మీరే చూడండి. ఇక మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. ఇక డార్లింగ్స్ ఇక నేను వీడియోలో అంటే యూట్యూబ్లో చూసిన, అంటే పంచ్ గుద్దితే అంటే స్కోర్ వస్తుంది రెడ్ బుల్. అది నేను అనుకున్నా కానీ లైవ్లో చూస్తున్నా ఫస్ట్ టైం. ఇక డార్లింగ్స్ ఇదైతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతారు, అంత పైకి వెళ్తారు, అటు నుంచి తిరుగుతుంది అనుకుంటా. సూపర్ కదా. ఇంకా స్టార్ట్ కాలే, స్టార్ అని ఉంది పేరు. చాలా బాగుంది కదా. డార్లింగ్స్ వెనక నుంచి అయితే ఇది ఇక్కడ నుంచి కరెంటు తీసుకుంటుంది, అంటే కరెంట్ పవర్ తోటి నడుపుతారు. ఫుడ్ అయితే దాని పేరు ఏదో ఉంటుంది, బైక్ ఏదో ఉంటుంది, దాని పేరు గుర్తుకొచ్చినప్పుడు చెప్తా. డార్లింగ్స్ ఇక మనమైతే స్ట్రీట్లో ఉన్నాం. అంటే మెయిన్ స్ట్రీట్. రెస్టారెంట్ అయితే ఇట్లా ఉంది, ఓపెన్లో పెట్టేసారు. ఇక మనమైతే ఇంకొక ప్లేస్కి వెళ్ళాం. వీళ్ళని నేను ఎప్పుడో చూసిన, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. అంటే కపుల్ అనుకుంటా. ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారు అబ్బా, ఒక్కటే ప్లేస్లో ఉన్నారు. ఇక మనకి ఎందుకులే అని వెళ్ళిపోతున్నా. ఇది బంజింగ్ పలకడానికి అసలే కానీ అదే. ఇక బాగుంటుంది, నేను ఎప్పుడు ట్రై చేయలే, ఒకసారి ఏదో ఒక రోజు ట్రై చేస్తా. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే ముంగడికి వెళ్దాం. నేనైతే ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. ఇక మనమైతే ఎందుకులే ఇక ముందడికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ముంగడికి వెళ్తున్నా. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే వచ్చిన ప్లేస్ కాదు, నేను అనుకున్న ప్లేస్కి వచ్చేసినాం. ఇది బ్రిడ్జ్ దాటాలా. ఇక దాటిన తర్వాత ఇక నేను అనుకున్న ప్లేస్కి వచ్చేస్తాం. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళాను. బోరింగ్ అనిపిస్తుంది, అంటే నాకు కూడా అంత అనిపిస్తుంది. కొన్ని చేద్దాం అనుకొని చేస్తున్నా, కొంచెం దారి తెలవాలా కదా. ఎవరైతే ఫ్రాన్స్ వస్తున్న వాళ్ళు నేబోన్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది మాత్రం హైలైట్ ఉంటుంది. మీరే చూస్తారు కదా. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కా హైలైట్ ఉంటుంది. నాకు తెలిసి నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక మళ్ళీ కలుద్దాం.